ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న రాధికను కుటుంబ సభ్యులు గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాధికకు డెంగ్యూ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయిందని, ఆమెకు చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం రాధిక ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అయితే ఈ నెల 5 వరకు కూడా రాధికకు చికిత్స కొనసాగించాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. అభిమానులు, సహచరులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలో సీరియల్స్లలో నటించి రాధిక మంచి గుర్తింపు పొందారు. నటికరే కాకుండా విజయవంతమైన టీవీ సీరియల్గా నిర్మాతగా కూడా పేరు పొందారు. అయితే రాధిక రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో చిరంజీవితో దాదాపు 15కు పైగా సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు. ఇక ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ ఆసుపత్రిలో చేరారు. జ్వరంతో బాధపడుతున్న రాధికను కుటుంబ సభ్యులు గత నెల 28న చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ ఫోన్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం రాధిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆసుపత్రి వర్గాలు ఏం చెప్తున్నాయి? థ్యాంక్ యూ వరుణ్. ప్రముఖ నటి రాధిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగానే ఉంది. అయితే 28న తనకు కొంచెం అస్వస్థతకు గురైపోయినటువంటి చూడింది. అయితే క్లైమేట్ ఇష్యూ వల్ల తనకు డెంగ్యూ వచ్చిందని చెప్పి డాక్టర్లు నిర్ధారించారు. అయితే అంత ముందు ఆమె సీరియస్ గా ఉండడం, కొంచెం అపస్మారకంగా ఉండడం, నీరసంగా ఉండడం, ఒక్కసారిగా పడిపోవడం అనేది ఇంట్లో చూశారు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్లో 28న చేశారు. ఆ తర్వాత అన్ని పరీక్షలు చేసినటువంటి డాక్టర్లు తనకు డెంగ్యూ అని నిర్ధారించి తనకు ట్రీట్మెంట్ ఇస్తారు. అయితే అప్పుడు తను రికవరీ అవ్వాలంటే మరి ఒక 1 వీక్ పడుతుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయాలి. అయితే దీంట్లో అంటే ఫ్యాన్స్ కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా కుటుంబ సభ్యులు చింతించాల్సినటువంటి అవసరం లేదు. అయితే తనకు ఒక్కసారిగా తను ఊహించకుండా తన అంటే హెడ్ఏక్ రెగ్యులర్ షూటింగ్స్ లో కూడా తను బిజీగా ఉంటుంది. యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా కూడా కొన్ని చెన్నైలో చాలా సినిమాలు చేస్తుంది, సీరియల్స్ లో నటిస్తుంది. సో ఇటువంటి క్రమంలో కొంత ఆమె అనారోగ్యానికి గురైందని చెప్పేసి అన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అభిమానులు కానీ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటి వరకు వాళ్ళకి హాస్పిటల్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అంటే రాధికకి ఏమైంది, ఒక్కసారిగా హాస్పిటల్లో జరిగి సీరియస్ గా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో మిన్నడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాధిక ఒక తమిళ ఆర్టిస్టే కాదు, తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది. చిరంజీవితో కూడా చాలా సినిమాలు, దాదాపు ఒక 30-40 సినిమాల వరకు తనను యాక్ట్ చేయడం జరిగింది. తెలుగులో సీరియల్స్ లో నటించింది. అంటే తెలుగు ప్రేక్షకులకు, తమిళ ప్రేక్షకులకు కాకుండా మొత్తం పాన్ ఇండియా వేళలో రాధికకు మంచి ఇమేజ్ ఉంది. సో ఒక్కసారిగా తన హాస్పిటలైజ్ అయిన ఆ నోట ఈ నోట సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. తర్వాత పరిస్థితి తీవ్రంగా ఉందనే సరికల్లా డాక్టర్లు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేదు, తను కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఈ ఆగస్ట్ 5 తర్వాత డిశ్చార్జ్ చేస్తాము, సో ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. వారు రైట్. థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.